నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ సాగర్ పార్క్ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు. వెంకటస్వామి విగ్రహానికి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్లతో కలిపి నివాళులర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేము. నేను ఎన్ఎల్సీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భం లోపల జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నా. కుటుంబ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటస్వామి గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాకా అంటే సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కావచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు వాళ్ళంతా ఒక టీము. ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు, కేశవరావు, ఇట్లా ఒక జగన్నాథరావు అలా ఒక టీం ఉండే అప్పుడు ఫోర్స్ టీం. ఇప్పుడు కూడా ఆ విధంగా మేము అందరం కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి కొంతగా వారి స్ఫూర్తిని, వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతున్నాం. వారికి హృదయపూర్వకంగా నివాళులు, వారి ఆశీర్వచనం ఎప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటాం.